నమస్తే, నేను సిరి. గేమ్ చేంజర్ ఎట్టకేళ్ళకి సినిమా అయితే రిలీజ్ అయింది. కాకపోతే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడట్లేదు, అనుకున్నంత స్థాయిలో దీనికి బజ్ రాలేదు, అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ అంచనాలను తాకలేకపోయింది, అందుకోలేకపోయింది. దీని వెనకాల గల కారణాలు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఎందుకు ఇట్లాంటి వార్తలు మరి వస్తున్నాయి ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే గేమ్ చేంజర్ అయితే వచ్చేసింది, కానీ ప్రేక్షకులు, అభిమానులు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత వస్తున్న సినిమా చాలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు పెట్టుకున్నారు. సో అలాంటిది ప్రేక్షకుల అంచనాలకి సినిమా ఉండకపోవడానికి గల కారణాలు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా కనబడుతున్నాయి. దేనికంటారు సార్ ఇది? ఇక్కడ చిన్న డౌట్ అమ్మా. సోషల్ మీడియా వాళ్ళు రాజమౌళి గారిని మర్చిపోయారా ఏంటి? ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి పేరు కాదు, రాజమౌళి గారి పేరు వినిపించాలి. ఎందుకంటే మన వాళ్ళకు కొన్ని గాసిప్స్, కొన్ని పనికిమాలిన సెంటిమెంట్స్ ఉంటాయి. రాజమౌళి గారితో ఎవరు సినిమా చేసినా నెక్స్ట్ సినిమా ఫ్లాపు, బాగా ఆడదు, వాడి ఇమేజ్ పడిపోతుంది. సునీల్కి మర్యాద రామన్ తర్వాత హిట్లు లేవు, ఏంటది మర్యాద రామన్ తర్వాత ఆయన కెరీర్ అనవసరంగా ఇదైపోయింది. ఏంటంటే అలాగ చాలా వరకు ఎన్టీఆర్ గారికి కూడా దేవర అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా RRR తర్వాత ఇది ఎవరు చెప్పారమ్మా? ఎవరు ఎట్లా క్రియేట్ చేస్తుంటారు, ఎవరు పుట్టగిస్తుంటారు? అయితే ఇక్కడ మారాల్సింది మరలా ప్రేక్షకులే. నేను చెప్పేది ఎప్పుడైనా పొలిటికల్ వింగ్లోకి వస్తే నేను ప్రజలు అంటాను, ఎక్కడికి వచ్చేసరికి ప్రేక్షకులు అంటాను. ఎందుకంటావా? రాజమౌళి అనేసరికి ఒక ఇట్లా చూస్తున్నారు సినిమాని కదా. సో మిగతా చిన్న చితక సినిమాలు ఏవి కూడా ప్రతిదీ దీంతో కంపేర్ చేస్తున్నారమ్మా. అది కరెక్ట్ కాదు. మలయాళం సినిమా 2 కోట్లతో తీసేస్తారమ్మా సినిమా మొత్తం. పబ్లిసిటీ ఖర్చుతో సహా 2 కోట్లు మించి అవ్వదు. నేషనల్ అవార్డ్స్, కలెక్షన్స్, మంజుమల్ బాయ్స్ ఎలా ఆడిందమ్మా ప్రతి భాషలో కదా. దానికి అయిన ఖర్చు ఎంత మీకు తెలుసా? జస్ట్ కొన్ని కోట్లు, 100 కోట్లు అయితే కాదు. సరే, అంటే ఈ కంపారిజను ఎలా వచ్చిందంటే చిరంజీవి గారు చూశారట సినిమా, దిల్ రాజు గారు చూపించిన తర్వాత సూపర్ అని అన్నారంట. అది దిల్ రాజు గారు ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, మొన్న వచ్చిన అన్స్టాపుల్లో కూడా అదే మాట చెప్పారు. సో చిరంజీవికి ఆయన అంత సీనియర్ కదా, అంత తెలీదా? ఇది కనీసం ఇట్లా తెలుసు కూడా ఆయన ఎందుకు చెప్పారు? సినిమా అంతా అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయగలరు? ఇప్పటికే 2021లో స్టార్ట్ అయిన సినిమాని 22 కాదు 23లో రిలీజ్ చేయాలి. 23 చేయలేదు, 24 చేయలేదు, 25 జనవరి. సరే 24 అనుకోండి. 24 డిసెంబర్ అనుకున్నారు కాబట్టి కొద్దిగా పుష్ప వీటి వల్ల పోస్ట్ పోన్ అయ్యింది అనుకుందాం. మరి ఈ సినిమా అంతా అయిపోయాక బాక్స్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? రిలీజ్ చేస్తే హిట్టా ఫట్టా ఏమో తెలుస్తుంది. కనీసం ఆ ప్రొడక్షన్ చేసిన వాళ్ళకి నష్టం లేకుండా, లాభం లేకుండా యావరేజ్గా ఉంటుందని ఒక తాపత్రయం. ఇక్కడ ఎక్కడైనా చూడండి, సినిమా పాత చింతకాయ పచ్చడి, లేదా సినిమాలో పెద్దగా అంత ఏం లేదు, ఆ స్టోరీ కూడా పాతది, ఆ స్టోరీ లేని పెద్దగా ఏం లేదు, మంచిగా ఎలివేషన్ సీన్స్ పడలేదు. ఇంకోటి అంటే బాగా హిట్ అనుకున్న సాంగ్ని తీసేశారు, నానా హైరా నా పాటని. ఇంటి మీద అన్ని కన్నా రామ్ చరణ్ యాక్షన్ మాత్రం సూపర్ అయిపోయింది. అసలు వెళ్ళిందే రామ్ చరణ్ కోసం కదా. ఫ్యాన్స్ అందరూ ఇండియన్ స్క్రీన్ మీద హీరో ఓరియంటెడ్ మూవీసేగా నడుస్తున్నాయి. మొన్న పుష్ప అయినా, అంతకుముందు దంగల్ అయినా, బాహుబలి అయినా, KGF అయినా, ఏదైనా స్టోరీ లైన్ ఉన్నా కూడా దాన్ని ఎలివేట్ చేసేది హీరోయే కదా, కథానాయకుడు మెయిన్ కదా. రామ్ చరణ్ ఆల్రెడీ RRR రంగస్థలంతో కంప్లీట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. RRRతో ఇంకో మెట్టు పైకెక్కాడు. అంటే లోపల ద్వేషము, లేదంటే లోపల ఒక పోలీస్ ఆఫీసర్గా వాడిని ఎలాగైనా పట్టుకోవాలని ఉంటూ బయటికి వాడితో ఫ్రెండ్లీగా మెలగాలి. అది చాలా టిపికల్ క్యారెక్టర్. అది రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఆ మాట చెప్పారు. నాకు NTR పాత్ర కన్నా రామ్ చరణ్ పాత్ర బాగా నచ్చిందండి, అది చాలా టిపికల్, ఆ ఎక్స్ప్రెషన్స్ చేయడం చాలా కష్టం అని. మరి అంత ఆస్కార్ వరకు వచ్చేసే మార్కులు తీసుకొచ్చుకున్నాడుగా. మరి ఇప్పుడు రామ్ చరణ్ కోసమే వెళ్తాం కదా. దీనికి చిరంజీవి గారు ఏదో రివ్యూ చెప్పారు కాబట్టి చిరంజీవి గారు ఎక్స్పెక్టేషన్ పెంచారంట. నువ్వెందుకు పెట్టుకున్నావు అంత ఎక్స్పెక్టేషన్? ప్రజలకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది రాంగ్ అమ్మా ఎప్పుడైనా సరే. ఇప్పుడు చాలామంది
నా ఫ్రెండ్ రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. వాడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. అయితే పెళ్లి చూపులకు వెళ్తే అంటే లేట్గా మ్యారేజ్ అవుతుంది కదా, అమ్మాయికి కూడా మ్యారేజ్ అవ్వలేదంటే ఒక 30-35 ఇయర్స్ దాకా ఉంటాయి. అమ్మాయి ఓకేరా, మంచి ఫ్యామిలీ, కాకపోతే అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది, అమ్మాయి ఏదో యావరేజ్గా ఉంటుందిరా అని చెప్పారంట పేరెంట్స్. వాడు హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళాడు. తీరా వెళ్ళాక అమ్మాయి వైట్గా చాలా బాగుంది, వీడికి పిచ్చి పిచ్చగా నచ్చేసింది. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఏం చెప్పారు, అమ్మాయి అంటే 30-35-33 ఏళ్ళ వరకు పెళ్ళి అవ్వలేదంటే ఈ అమ్మాయి బాగుండదేమో, లేదంటే ఏమో డిఫాల్ట్ ఉన్నాయేమో అనుకుని ఆ కాన్సెప్ట్తో వెళ్ళాడు. వీడు వెళ్ళేసరికి అమ్మాయి బాగుందంట. అక్కడ ఎక్స్పెక్టేషన్, అది యావరేజ్గా ఉంటుంది, ఏదో పేరెంట్స్ చెప్పారు అనుకుని వెళ్ళాడు, ఎక్స్పెక్టేషన్. ఇంకొకటి కేసులో అమ్మాయి సూపర్గా ఉంటుందిరా, డాష్ లాగా ఉంటుంది, అదే పదం వాడకూడదేమో అన్నాడు. తీరా వెళ్తే అమ్మాయి తెల్లగా ఉంది కానీ ఫేస్లో కళ లేదంట, పళ్ళు ఎత్తుగా ఉన్నాయంట, అట్లా చెప్పి. చూసారా, సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాడు కాబట్టి ఆ అమ్మాయి ఈ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు కాబట్టి బాగోలేదు అన్నాడు. ఇది మామూలుగా వెళ్ళింటే ఆ అమ్మాయి కూడా బాగుండేదేమో. అదే ఇక్కడ సగటు ప్రేక్షకుడు యొక్క డిఫాల్ట్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చారు, సూపర్గా చెప్పారు, చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చేశారు. అవి నీకెందుకయ్యా? నీకంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకోవడం అంటున్నాను నేను. ఆ పెట్టుకోవడం వల్లే ఈ మిక్స్డ్ టాక్ వస్తుంది. ఫ్యాన్స్ అనేవాడు హట్ అవుతాడు కాబట్టి బాగుందబ్బా, ఇంకే ఎలా ఉన్నాయి ఈ మధ్యలో వచ్చిన చాలా సినిమాలు కూడా ఏముందబ్బా ఇది అని వెంటనే దీనికి ముందు వచ్చిన హిట్తో కంపేర్ చేస్తాడు, లేదా దీనికి ముందు వచ్చిన పుష్పతో కంపేర్ చేస్తాడు, దీనికి ముందు వచ్చిన దేవరాతో కంపేర్ చేస్తాడు. వాడి సినిమాలకి ఏ సినిమానే కంపేర్ చేస్తాడు. కంచరపాలెం సినిమా ఉందమ్మా, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఏముందమ్మా సినిమాలో? ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. వెళ్ళేసరికి అరే సగటు మనిషి బ్రతుకులు ఇలాగే ఉంటాయి కదా, చాలా క్యాజువల్గా తీసాడే, చాలా మనుషుల్లో కలిసిపోతున్నట్టుగా ఎక్కడో సీక్రెట్గా కెమెరా పెట్టినట్టు ఉందో తప్ప సినిమాలో లేదే అని నచ్చేసింది. సూపర్ హిట్ అయిపోయింది. అక్కడేంటి, కొత్త ముఖాలు, ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. దానివల్ల ఒక బజ్ వచ్చేసింది. ఎక్కడేంటి, మెగాస్టార్ కొడుకు, ఒక డిప్యూటీ సీఎం పవర్ స్టార్ అన్నీ కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఎక్స్పెక్టేషన్స్ పైగా ముందుకు RRR లాంటి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా మూవీ. దీనివల్ల ఓకే రామ్ చరణ్ ఏదైనా బాగా చేస్తాడు, ఇన్ని శంకర్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్తో పడ్డాడు కాబట్టి ఇంకా బాగా తయారవుతాడు, ఇంకా సూపర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందేమో. దానికి తోడు చిరంజీవి గారి కామెంట్స్. మొన్ననే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కూడా కలిశాను నేను, ఆయన మన వడ్లమాని శ్రీనివాసరావు గారు. ఆయన మంచి వకీల్ సాబ్లో కూడా డీజీపీ క్యారెక్టర్ వేశాడు. ఆయన కూడా సార్ గేమ్ చేంజ్ ఉన్నాను సార్, నెక్స్ట్ వస్తుంది చూడండి అదిరిపోద్ది అన్నాడు. ఇట్లా ఎక్స్పెక్టేషన్, బాగుంటుందంట, ఏదో మంచి స్టోరీ లేదు. నిన్న కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ కలిస్తే నాకు ఎందుకు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సూపర్గా ఉంటుంది అనిపిస్తుందండి, భలే ఉన్నాడండి ఆడ పంచికొట్టు మీద గడ్డాలతో రామ్ చరణ్ భలే సూట్ అయ్యాడు, ఇక్కడ కుర్రోడ్లా కనబడ్డాడు, అక్కడ కొద్దిగా పెద్దవాడు ఏజ్లా కనబడ్డాడండి, భలే మేనేజ్ చేశారండి, ఒకే సినిమాలో 2గా కనబడడం అనేది చాలా డిఫికల్ట్ అండి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అక్కడికి వెళ్ళాక ఏంటి ఇలాగుంది అని ఉంటే ఇట్లాంటి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఆ అపవాదుని శంకర్ గారి మీదకో, చిరంజీవి గారి మీదకో, లేదా పవన్ కళ్యాణ్ గారి మీదకో తోసేయడం జరుగుతుంది కదా. కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం ఎక్స్పెక్టేషన్, మనిషి యొక్క భావన. వాడు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాడు అనుకోండి, రొటీన్గా వచ్చే కామెడీ సినిమాలు రొటీన్ పంచులున్నా భలే ఉందిరా కామెడీ అనిపిస్తుంది. ఆడు మూడ్ ఆఫ్లో వెళ్ళాడు అనుకో, ఈ అమ్మాయి ఎప్పుడో జబర్దస్త్ జోకులు ఈ సినిమాలో పెట్టాడు రా అంటాడు. ఎందుకంటే సినిమా మీద మూడ్ లేదు కాబట్టి ఎవరిని ఆపాదించలేం. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి, ఎందుకు ఆడవో తెలియదు. అదుర్స్ సినిమా అమ్మ ఇప్పటికీ వచ్చి చూసుకుంటామా, మీరు కొట్టండి కామెడీ సీన్స్ కొట్టగానే అదుర్స్కి ఎన్ని వ్యూస్ ఉంటాయో గూగుల్లో, యూట్యూబ్లో. కరెక్ట్గా తెలంగాణ ఉద్యమం టైంకి పీక్లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వడం సరిగ్గా ఆడలే. దానికి ఎవడేం చెప్తాడు, చెప్పలేం కదా. సో ఇది అట్లాగని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.